నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకో ఏమో తెలియదు కానీ తెలంగాణ పైన, తెలంగాణ ప్రజలపైన ఆయన నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాంటి సమయంలో మరొకసారి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన నిన్న కామెంట్ చేశారు. ఏంటి ఆ కామెంట్ అంటే, కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొబ్బరి తోటలు అవన్నీ కూడా పాడైతే ఆయన చూసి అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంతో పచ్చగా ఉండే కోనసీమ జిల్లా పైన, కోనసీమ పైన కళ్ళు పడ్డాయి, తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి. సో దానివల్ల ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం మాడి మస్సు అయిపోయినాయి, మొత్తం మొండిగా అయిపోయినాయి. చూడండి, తెలంగాణ వల్ల దిష్టి తగిలి ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా ఈ కోనసీమ జిల్లా ఈ పచ్చదనాన్ని చూడలేకనే రాష్ట్రం విడిపోయింది. సో ఈ రకమైన కామెంట్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ చేయడము, దీంతో ఇటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చల్ అనిరుద్ రెడ్డి గారు స్పందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు తెలంగాణ సమాజం కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. మా దిష్టి తగలడం ఏంటి? కోనసీమ జిల్లాకు ఏమన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్తుంటారా? అక్కడ నుంచే హైదరాబాద్కి వస్తూ ఉంటారు రోజుకు 100 మంది. సో ఈ రకమైన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు చూడకుంటే మీ సినిమాలే ఆడమని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా ఈ రకమైన కామెంట్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు? మీ రాజకీయాలు ఏమైనా మాట్లాడాలి, రాజకీయాలు చేసుకోవాలంటే మీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకోండి, మీ దిష్టే దాకింటే తప్ప ఇట్లా తెలంగాణ ప్రజలను తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన డిమాండ్స్ అయితే తెలంగాణ నుంచి వస్తున్నాయి. మరి నిజంగా ఎందుకు మాట్లాడారు? ఆయన మనసులో మాట ఎందుకు అలా వచ్చింది? ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎందుకు కామెంట్ చేశారు? సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఏం మాట్లాడారు ఒకసారి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందామని. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. చూసారా ఏ రకంగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారో? ఆ రకంగా అంటే నరుని దృష్టి నల్లరాయన పగులుతుందంటే తెలంగాణలో దృష్టి వల్ల ఆ రకంగా అయిందనే విధంగా ఆయన కామెంట్ చేశారు. దీనిపైన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి విందాం ఏం మాట్లాడారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది, కానీ ఆడికి పోనని దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు. అది రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నర దృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ రైట్. చూసాం కదా, ఇది పరిస్థితి. సో కొద్దిసేపటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు, ఆ బయట కూడా ప్లే చేద్దాం. కానీ ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చల్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా జనసేన నుంచి కూడా హేమకుమార్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక అనలిస్టు రాజకీయ నాయకులు శ్రీరామ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి ప్రభా గౌడ్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన కామెంట్స్. నేను ఇంతకుముందు అన్నట్లు రాష్ట్రం విడిపోయి కూడా 10 ఏళ్ళు అయిపోయింది, ఎవరి పాలన వాళ్ళ చేసుకుంటున్నారు. అంత అయిపోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలను వాళ్ళ కళ్ళు పడ్డాయి. ఈ రకంగా కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు మీరు?
ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం అయితే వాస్తవానికి అట్లా మాట్లాడకూడదు. అసలు సందర్భం కాదేమో అనిపించింది. ఎందుకంటే అది సందర్భం కూడా కాదు. అవును. ఎందుకంటే కోనసీమలో వాస్తవానికి అక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా పైన చెట్లు మొత్తం కూడా పోయినట్టు మనకు మీ విజువల్లోనే చూసిన వాస్తవానికి. కొబ్బరి చెట్లు మొత్తం కూడా కట్ అయిపోతే దానికి తెలంగాణకు ఏర్పాటుకు దానికి ఏం సంబంధం అంటే అసలు అది విచిత్రంగానే ఉన్నది మాటలు వాస్తవానికి చెప్పాలంటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ ఏర్పడడానికి దానికి ఒక నేపథ్యం ఉన్నది, దానికి ఒక కల్చర్ ఉన్నది, దానికి ఒక పోరాటం ఉన్నది, దానికి ఒక అవసరం ఉన్నది. ఆ ఉద్యోగాలు, నిధులు, నీళ్ళు ఇవి దీనికోసం కదా. ఈ కొబ్బరి చెట్లు ఇప్పుడు కొబ్బరి చెట్లు ఒకటే లేవు కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇది కొబ్బరి చెట్ల కోసమే ఇదైంది అనే అది చూస్తే విచిత్రంగా ఉన్నది. మరి ఎందుకు మాట్లాడారు, ఆ సందర్భం ఏంటికి మాట్లాడారు? అవగాహన లేకుండా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు తాను మాట్లాడింది తాను వింటే తనకి ఏమనిపిస్తుందో తనకే తెలుస్తుంది. వాస్తవానికి ఇట్లా మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా రైతులే. ఫస్ట్ కొబ్బరి చెట్లు పోయినాయనే బాధను మనం అందరం బాధపడాల్సిందే. రైతుల కొబ్బరి తోట పోయిందంటే ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు కొబ్బరి తోట అక్కడ వచ్చిన తుఫాన్లు ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, రకరకాల కారణాలంగా పోవచ్చు. ఒకవేళ తుఫాన్ల వల్ల వచ్చి కొబ్బరి చెట్లు మొత్తం కూడా ఆ విధంగా అయినాయి, మొండాలుగా మారినాయి అంటే దానికి ఎవరేం చేస్తారు? ప్రకృతి కదా. అవును, ప్రకృతి. అది ప్రకృతి కారణంగా పోయిన దానికి ఎవరేం చేస్తారు? ఒకవేళ అట్లా కాదు వైరస్ వల్ల వచ్చిందంటే ఆ వైరస్ ను నివారించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని, సైంటిస్టులు తీసుకురావాలి, కొబ్బరి చెట్లకు చూయించాలి అసలు ఏమైంది, కొబ్బరి చెట్ల పరిస్థితి ఎందుకు ఇవి గతంలో కూడా వర్షాలు వచ్చినాయి, పెద్ద ఎత్తున తుఫాన్లు వచ్చినాయి, కొబ్బరి చెట్లు కొన్ని కూలిపడినాయి. సో కొబ్బరి చెట్లు మొండాలుగా మారుతున్నాయంటే అది ఓన్లీ మరి చెట్లు బలహీన పడుతున్నాయా ఏంటి అనే దాని మీద అది సైంటిస్టులను తీసుకొని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది అట్లా చూడాలి తప్ప ఊగినే నరదిష్టి ఇది అనేది అసలు నిజంగా ఇది ఒక మూఢనమ్మకాలతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. నరదిష్టి ఏంటంటే నరదిష్టి అనేది ఏంటికి దానికి అసలు దానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఏ టైంలో ఎట్లా ఎందుకు మాట్లాడిండో మరి పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి దాని మీద. అంటే తెలంగాణ కాదు వేణుగోపాల్ గారు, తెలంగాణ ప్రజలు అటు వెళ్తుంటారా ఎక్కువ కోనసీమకు? ఎందుకంటే చెప్పారు ఆ విషయం కూడా. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా మనం ఉన్నాము, తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాము. మంచిగా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగా బతకాలనేది మనం తెలంగాణ వాళ్ళ కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనకు ఇది ఇట్లాంటి వాళ్ళ దిష్టి వీళ్ళ దిష్టి అనేది మనం ఏం మాట్లాడము. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు ప్రజలందరూ కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలి. ఏమైంది 2 రాష్ట్రాలుగా ఏర్పడితే మంచి బ్రహ్మాండంగా ఎవరి పాలన వాళ్ళు చేసుకోవచ్చు. వేణుగోపాల్ రెడ్డి గారు, మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఈ రకంగా ఎందుకు మాట్లాడో మీరు అన్నట్లు అర్థం కావట్లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఆయన సినిమాలు కూడా ఎక్కువ ఆడుతాయి. తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటిది ఆయన ఈ రకంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. 2 రాష్ట్రాల్లో వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. సో వాస్తవానికి అది మాట్లాడాల్సిన కాంటెక్స్ట్ కూడా కాదు, అది సందర్భం కూడా కాదు. ఇప్పుడు తెలంగాణ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సమస్యల పైన ఏదైనా వివాదాలు జరుగుతున్నాయా, నీళ్ళ విషయంలో జరుగుతున్నా లేకపోతే ఇంకే అంశంలో జరుగుతున్నప్పుడు సందర్భంలో ఏదైనా మీరు తెలంగాణ మీద కామెంట్ చేసినా దానికి ప్రతివాదంగా మనం తెలంగాణ వాళ్ళని కామెంట్ చేస్తాం, జనరల్ గా చేస్తాము. అది సందర్భం కూడా కాదు. అది నేను మొత్తం అది చూసిన సందర్భం కూడా కాదు. అవును, ఆ తుఫాన్లు అంటే మీరు సముద్రం ఒడ్డున ఉంటారు. కాదు వేణుగోపాల్, తుఫాను సరే మొన్న రోజు తుఫాన్లు వచ్చి అసలు సందర్భం కాదు. ఎప్పుడు ఒకసారి ఈ తెలంగాణ నుంచి వచ్చిన అక్కడ నాయకులు వెళ్ళింది లేదు, ఆ రోజు మాట్లాడింది లేదు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో మాట్లాడింది కూడా లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, అక్కడ పంటల గురించి కావచ్చు, ఆ కొబ్బరి తోటల గురించి కానీ ఎవరు మాట్లాడే దాఖలు కూడా లేదు. మరి ఎందుకు ఆ రకంగా చేశారనేది అది నాకు కూడా విచిత్రంగా ఉన్నది. నేను ఇప్పుడు దీన్ని విమర్శగా తీసుకోవాలన్నా, ఆయన తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండా దీన్ని కాదు అంటే ఇది మరొకసారి ఏమన్నా స్పందించాలన్నా వద్దా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే సందర్భంగా అనుసారంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనము ఏమంటే వస్తుంది, ఎందుకు అనాలనిపి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడినట్టే దానికి ఖచ్చితంగా బరాబర్ పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాట్లాడతాము. మరి ఆయన ఎందుకు మాట్లాడినా అసలు పవన్ కళ్యాణ్ గారికి 2 రాష్ట్రాల్లో మంచి అభిమానులు ఉన్నారు. ఓకే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉండు ఆయన పాలన బ్రహ్మాండంగా చేసుకోమని దానికి మనం ఇది కాదు.
అది నేను విచిత్రం విన్న తర్వాత నాకే నవ్వొస్తుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడడం వల్ల మరొకసారి ఆ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కాదా? ఇప్పుడు విద్వేషాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు విద్వేషాలు రెచ్చగొడితే తెచ్చిపోయే పరిస్థితిలో తెలుగు ప్రజల్లో ఎవరు లేరని నేను భావిస్తున్నా. ఎందుకంటే మన రాష్ట్రం మనకుంది, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకుంది, ఎవరి పాలన వాళ్ళకుంది. మాటలతో ఇప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీలు మాటలతో రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు ఇవాళ రేపు అంత అమాయకంగా లేరు, చాలా విజ్ఞులుగా ఉన్నారు. ఎందుకంటే ఓకే కొన్ని ఇట్లాంటివన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చేస్తుంటాయి. మరి ఆయన అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్షంలో కూడా లేడు, అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మరి ఎందుకు మాట్లాడాను మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకంటే జనసేన నుంచి కూడా ఒక ప్రతినిధిగా చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమైనా చెప్తే మనం విన్న తర్వాత దాని మీద ఏమైనా మనం తీవ్రంగా స్పందిస్తే ఏమైనా ఉంటది. కానీ ఏం చెప్తారు ఎట్లా చెప్తారో మనం విందాం. ఫస్ట్ హేమకుమార్ గారు ఎందుకు ఈ రకమైన కామెంట్ చేశారు ఈ టైంలో? రాజేష్ గారు మీకు అదేవిధంగా 60 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం అండి. యాక్చువల్ గా అయితే అది క్యాజువల్ గా నవ్వుతా అన్న మాటే తప్పితే అంత పెద్ద సీరియస్ గా తెలంగాణ దృష్టి పడింది అనే విషయము దాని ఏందో అది పెద్ద భూతత్వంలో అది ఒక పెద్ద ఇష్యూ అయితే కాదు నాకు తెలిసి. సార్ కెన్ యు ఆడిబుల్? వినపడండి, మాట్లాడండి. అది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఆయన మామూలుగా ఏదో క్యాజువల్ గా కోనసీమ పర్యటనలో ఉన్నప్పుడు ఆ చెట్లు ఆ విధంగా అయిపోవడం చూసి ఏదో తెలంగాణ అన్న ఒకే వర్డ్ వచ్చింది అంతే. నాగేష్ గారు కొంచెం ఉండండి. దాని ఏదో ప్రత్యేకంగా తెలంగాణ దృష్టి పడిపోయింది, ఆంధ్ర రాష్ట్రం మీద ఇది అయిపోయింది, కోనసీమ అది అయిపోయింది ఇది అయిపోయింది అనే విషయం కాదు. అది దృష్టి పడింది అనేసరి ఆ వర్డ్ ఒకటే వచ్చింది, ఒక్కసారి వచ్చింది తెలంగాణ అనేసరే. బట్ తెలంగాణకి ఇంత పడతాం అనేసనో ఇంకోటి అయితే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆయన మళ్ళా రెగ్యులర్ గా తెలంగాణ హైదరాబాద్ కి వచ్చి పోతూ ఉంటారు. ఇంటెన్షన్ గా అన్న విషయం అయితే ఖచ్చితంగా కాదండి, క్యాజువల్ వర్డ్ వచ్చింది అంతే తప్పితే మేము కూడా ఈరోజు హైదరాబాద్ అబ్బురపరిచే సిటీ, హైటెక్ సిటీ, మంచి సిటీగా ఉందనేసరికి మేము కూడా అనుకుంటా ఉంటాం. అంతలో మాత్రం అదేదో అయిపోయింది కానీ వెల్ డెవలప్డ్ హైదరాబాద్ అంటే వెల్ డెవలప్డ్. మనం దాన్ని చూసాము, ఇప్పుడు కాదు మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాము. అంటే ఒక క్యాజువల్ కార్డు వచ్చిందని మీరు ఇప్పుడు ఇందాక మీ రాజేష్ గారు మీరు కూడా అన్నారు ఏంటంటే ఆయన సినిమాలు ఆయన అభిమానులు దీన్ని రాజకీయ సినిమాలకి దీనికి వంతన పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మనోభావం ఉంటుంది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు 2 తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసే ఉన్నాయి. ఈ రోజు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఎన్నెన్నో వచ్చి మీద వస్తూ ఉంటారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది వెల్ సెటిల్స్ హైదరాబాద్ లో ఉన్నారు. దాని గురించి పెద్ద ప్రత్యేక మాటలు వస్తా. అది ఒక చిన్న వర్డ్ తీసుకొని ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఆయన అనడము ఇంటెన్షనల్ గా అనుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టే కూడా అది ఒక పెద్ద వివాదాస్పద వ్యాఖ్య అనేసి కూడా అనొచ్చు. కానీ అది అంత విషయం కాదు. మాట్లాడుకున్న మాటే తప్పితే దాన్ని అంత పెద్ద చేయాలంటే అవసరమే లేదు. ఖచ్చితంగా మేము ఎంత అభిమానిస్తుంటే ఈ రోజు కూడా మేము తెలుగు రాష్ట్రాలతో మేము ఖచ్చితంగా అన్నదమ్ములాగానే మాట్లాడుకుంటాం. రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, రాజకీయాలు వేరే కానీ హైదరాబాద్ స్టిల్ మనదే. తెలుగు రాష్ట్రాలు అనేసి మాట్లాడతాం చెప్తే తెలంగాణ ఆంధ్ర అనేసి మాట్లాడడం, తెలుగు రాష్ట్రాలు అనేసరి మాట్లాడతాం అంతే తప్పితే దాన్ని విభజించి మాట్లాడు. ఎందుకంటే మేము ఇంకా కూడా మా మైండ్ సెట్ అయితే లేదు, ఇంకా కూడా తెలంగాణ ఒక రాష్ట్రము, ఆంధ్ర ఇంకో రాష్ట్రం. కానీ మేము ఒక నైతికత విడిపోయి ఉండొచ్చేమో కానీ స్టిల్ మేమైతే ఆంధ్ర రాష్ట్రాలు అనేసి తెలుగు రాష్ట్రాలు అనేసి అనుకుంటాం అంతే తప్పితే దాని గురించి పెద్ద ఇదైతే కాదు. క్యాజువల్ వాడే దయచేసి ఏం దాన్ని పెద్ద ఇష్యూ అయితే మాత్రం కాదు. మీరు అన్నట్లు క్యాజువల్ గా నవ్వుతూ అన్నప్పుడు తెలంగాణ ఎందుకు తీసుకోవాలి? పక్కన తమిళనాడు ఉంది, ఆ పక్కన కర్ణాటక ఉంది, ఆ పక్క ఉండొచ్చు కదా, అవి చెప్పొచ్చు కదా. ఇగో వీళ్ళ దిష్టి దాకింది, వాళ్ళ దిష్టి, ఆ తెలంగాణ దిష్టి ఎందుకు ఇక్కడ ఇది కదా పాయింట్ సీరియస్ గా. మరి నాకు అర్థం కావట్లే. మీరు ఇప్పుడు ఏదైనా తెలంగాణ అంటే రెగ్యులర్ వచ్చిపోతుంటామండి. రెగ్యులర్ గా ఆయన 2 రోజులు కోసం 3 రోజుల కోసం ఆయన ఇల్లు ఉంది, ఆయన వర్క్స్ అంతే అక్కడ ఉన్నాయి, వస్తుంటారు. పోతే క్యాజువల్ గా ఓడి నోట్ నుంచి వచ్చింది. ఇంకా బాలరామన్ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వాళ్ళు గొడవలకి రావాలి, మహారాష్ట్ర గురించి మీరెందుకు మాట్లాడుతున్నారండి తల్లి? అది కానే కాదు, దానికి సంబంధం లేదు. దయచేసి చెప్తున్నా, దీన్ని ఖచ్చితంగా దయచేసి ఇక్కడతో ఇదే చేసేసండి. ఆయన మామూలుగా క్యాజువల్ గా అన్నమాట తప్పితే ఇంటెన్షనల్ గా మాట్లాడే వ్యక్తి కాదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చాలా వాల్యుబుల్ గా ఆచితూచి మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశ ప్రజలంటే చాలా అత్యుత్తంగా చాలా ఉత్తమంగా అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు మొన్నటి ఎలక్షన్స్ లో కూడా ఢిల్లీలో పోయి క్యాన్వాస్ చేశారు. అప్పుడు ఢిల్లీ ఏమన్నట్టు మీరే అంటారా, మన భారతదేశంలోనే ఉన్నాం.
అంతే తప్పితే దాని గురించి కాదండి, కాదు హేమకుమార్ గారు, తమిళనాడుకి వెళ్ళారు. హేమకుమార్ గారు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్ గా తీసుకున్నారండి బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు అన్నారు అసలు అవగాహన లేదు, అసలు మాట్లాడడానికి రాదు, ఎట్లాంటి ఒంటరిగా పోటీ, ఇక రాజకీయాలు మాట్లాడారు, ఒంటరిగా పోటీ చేయమని తెలుస్తుంది. తెలంగాణ ప్రజల సినిమాలు ఈ రకంగా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు జగదీష్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. క్షమాపణ చెప్పాలి వెంటనే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి. ఖచ్చితంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అనిపిస్తే, ఖచ్చితంగా ప్రజల్లో అయితే మనోభావాలు దెబ్బతినే విధంగా ఎక్కడ లేదండి. రాజకీయం కోసం మాట్లాడొచ్చేమో కానీ క్షమాపణ చెప్పాలా, ఇవన్నీ రాజకీయం కోసం మాట్లాడొచ్చేమో కానీ మీరు ఒంటరిగా పోటీ చేసేదానికి ఇది లేదు అది లేదు అనేసి కాదు. ఇక్కడ ఒక రాక్షస పాలన ఉంది. ఒక రాక్షసుడి మీద చేయాలంటే పోటీ చేసి ఖచ్చితంగా మూడు పార్టీలు ఒకటి కలిసి చేసి ఇచ్చేయాలి కాబట్టే కలిసి చేశాము. అంతే తప్పితే దాన్ని కూడా మేము ఇక్కడ మూడు పార్టీలు కలిసింది కూడా దాన్ని కూడా అక్కడ రాజకీయంగా మాట్లాడుకుంటారంటే మనం అక్కడ ఇప్పుడు ఏం విభేదాలు ఏమొస్తాయి? ఆ విధంగా మీరెందుకు మాట్లాడారు, ఈ విధంగా మేరెందుకు అట్లా విభేదాలు ఒకటి పెంచుకోకపోవడం తప్పితే దీనివల్ల దాన్ని పెద్దగా ఎక్స్టెన్షన్ అయ్యే తప్పితే దీనివల్ల నేనదేండి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పాలన చక్కగా సాగుతున్న సమయంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఈ రకమైన విషయాలు మాట్లాడితే అనవసరం రెచ్చగొట్టినట్టే కదా. ఇప్పుడు మాట్లాడారు, నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడారు, ఈ రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, ఇప్పుడు తెలంగాణ సంబంధించిన కోరు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ ఆయన తమిళనాడు దిష్టి తగిలిందంటే ఇంకా మనం అందరూ ఆ తమిళనాడు మనకేం సంబంధం లే అనే విధంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందేమో. తెలంగాణ అన్న ఊరిని కాబట్టి బై మిస్టేక్ లేదంటే క్యాజువల్ సరదాగా మాటలు రావడం కానీ, ఎందుకంటే మీకు తెలుసు అండి, రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు ఎక్కడున్నాయనేసని, ఆయన ఎక్కడుండి పాలన చేస్తున్నారు అనేసరి, ఆయన ఎక్కడికి పోయినా ప్రజల మనిషి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. అది తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈవెన్ ఢిల్లీ నార్త్ లో కూడా కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. ఏదో క్యాజువల్ గా ఒక వర్డ్ అన్న నోట్లో నుంచి వచ్చిన మాట తప్పితే మళ్ళా తర్వాత దాన్ని రిపీట్ చేయలేదు. ఈ రోజు ఖచ్చితంగా ఆయన కూడా ఏం చెప్తారో మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అంటే మీరు ఇప్పుడు ఇందాక డిబేటింగ్ పిలిచినంత వరకు నాకు అనిపించారు తెలంగాణ మీద అన్న విషయం మీద ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని కూడా నాకు కూడా తెలియదు. నేను కూడా వేచి చూస్తున్నాను, మా పార్టీ వర్గాలు కూడా అడిగి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా టాపిక్ వస్తుందనేసి కూడా చూస్తున్నాము. దయచేసి అయితే మాత్రం దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దండి. ఆయన ఇంటెన్షన్ గా అన్న విషయము కాదు, ఆయన మనసులో ఏ కోసానా లేదు, తెలంగాణ సపరేట్ ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అని ఏ కోసానా లేదు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో చాలా అత్యంతగా ప్రేమించే వ్యక్తి, అందులోనూ రెగ్యులర్ గా హైదరాబాద్ విజిట్ చేస్తూ ఉంటారు. మొన్న కూడా ఈ మధ్య తెలంగాణలో కూడా వేరే చోట ఎక్కడో మాట్లాడాల్సి వచ్చి కూడా దాని గురించి కూడా మంచిగా ఎక్కడ చేయాలి, డెవలప్ చేయాలనే విషయం గురించి కూడా మాట్లాడడం. అంటే మాకు మన మంగళగిరిలో పెట్టుకున్న పార్టీ ఆఫీస్ తెలంగాణ క్యాడర్ తో కూడా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుని ఈ విధంగా తెలంగాణ శ్రీరామ్ గారు మీరేం చెప్తారండి? ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన కామెంట్స్ అనేది ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్ చేశారు అనుకోవచ్చా, లేదు ఏదో క్యాజువల్గా మాట్లాడింది అనుకోవచ్చా? ఫస్ట్ నా స్టాండ్ అయితే రెండు రాష్ట్రాలు ఒకటే జాతి, అది తెలుగు జాతి. దీనికి ఎవరు అటు ఇటుగా మాట్లాడినా కూడా దాన్ని మనం ఎవరం కూడా అటు వాళ్ళు మాట్లాడినా ఇటు వాళ్ళు మాట్లాడినా కూడా ఎవరం కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మామూలుగా మనం అనుకున్నంత హార్ష్గా అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు దానికి రియాక్షన్స్ మనం చూస్తే మీకన్నా ముందు అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ మిత్రులందరూ కూడా, రాజకీయ మిత్రులందరూ కూడా విపరీతంగా రియాక్ట్ అయ్యేవారు. మీరు చూడండి, జగదీష్ రెడ్డి గారిది అక్కడ ఆయనంతటా ఆయన రెస్పాండ్ అవ్వలేదు, మీడియా వాళ్ళు అడిగారు. మీడియా వాళ్ళు అడిగితే జగదీష్ రెడ్డి గారు కూడా నవ్వుతూ దానికి సమాధానం చెప్పారు తప్ప ఆయన సీరియస్ గా సమాధానం చెప్పలేదు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే దగ్గర కూడా ఆయనంతటా ఆయన రెస్పాండ్ కాల. మన మీడియా వాళ్ళు వెళ్ళి దీని మీద అని అడిగితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మామూలుగా తెలంగాణ మిత్రులు ఏ పార్టీ మిత్రులైనా సరే రాజకీయంగా దానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. కానీ మీడియా అడిగితే తప్ప ఈ రోజు దాకా ఎవరు రెస్పాండ్ కాల. రెండోది, ఎవరు కూడా ఏ పెద్ద నాయకుడు అంటే ఆ టాప్ లో ఉన్న నాయకుడు ఎవరు కూడా అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు కానీ, వీళ్ళెవ్వరు ఎవరు రెస్పాండ్ కాదు. దీన్ని బట్టి అది సీరియస్ ఎలిగేషన్ కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు.
రెండోది మనం మామూలుగా మన ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మనం కూడా మన అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో ఏదైనా పని కాకపోతే నీ దిష్టి తగిలింది నాకు అంటాం. ఏదైనా బయటకు వెళ్ళొచ్చు ఏదైనా పని కాకపోతే వెళ్ళేటప్పుడు నువ్వేది వచ్చో లేకపోతే నీ దిష్టి తగిలింది, నువ్వు అల్లా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు అన్నావు, నీ దిష్టి తగిలింది, ఆ పని అవ్వలేదంట. అనంత మాత్రాన ఇంట్లో వాళ్ళని మనం ఏదో తిట్టేసామని కొట్టేసామని కాదు. బట్ తెలంగాణ వైపు తెలంగాణ వాళ్ళ వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా అది విమర్శించినట్టుగా కనబడుతుంది. దాంట్లో నేను తెలంగాణ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వాళ్ళని ఎవరిని కూడా నేను తప్పట్టు. ఇప్పుడు మన మిత్రుడు కూడా మన డిబేట్ లో ఉన్న మిత్రుడు కూడా తెలంగాణ మిత్రుడు సీరియస్ గా రెస్పాండ్ కాలా. ఎందుకు లేకపోతే అతను పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు సీరియస్ గా అయ్యారండి. శ్రీరామ్ గారు ఎమ్మెల్యేలు చాలా సీరియస్ అయ్యారండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. కొద్దిసేపటి కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ చాలా సీరియస్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు క్షమాపణ చెప్పాలి, మీ సినిమాలో మేము చూస్తుంటాము, మీరు ఇంకా విద్వేషాలు వచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఏంటని. నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన సీరియస్ అయ్యారు. ఎందుకు కాలేదండి, సీరియస్ అవుతున్నారు. ఇదంతా కూడా మన మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు సీరియస్ అవుతున్నారు. రాజకీయంగా ఆటోమేటిక్ రెస్పాండ్ అవుతారు. నేను ఇప్పుడు నా దగ్గర ఎవరన్నా మైక్ పెట్టినప్పుడు నేను రెస్పాండ్ అవుతా. రాజకీయంగా రెస్పాండ్ అవడం తప్పని నేను ఎక్కడ చెప్పట్లా. తెలంగాణ వాళ్ళ వైపు నుంచి చూస్తే అది అన్నట్టుగానే కనిపిస్తుంది. బట్ అంత సీరియస్ గా అన్న విషయం కాదు. తెలంగాణ వాళ్ళని ఇలా వేలెట్టి చూపించి మీరు తప్పు చేశారు, మీరేదో దిష్టి కొట్టారని చెప్పినట్టుగా అయితే లేదు. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం అవసరం. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇందుకే మీకు ఉదాహరణకు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న మిత్రుడే సీరియస్ గా రెస్పాండ్ కావాలి. లేకపోతే ఈ వాటికి అమ్మాయిలు కూతురు తిట్టకపోయినా సరే ఆ రేంజ్ లో తిట్టాలి పవన్ కళ్యాణ్. కానీ ఆయన కూడా ఎందుకు అసలు ఇలా అన్నాడు అనేది ఆయన కూడా నవ్వుతూ అడుగుతున్నారు, ఎందుకు అలా అన్నాడని. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇప్పుడు ఎందుకు అంటాడు? ఎందుకంటే ఆయన రాజకీయ అవసరం తెలంగాణతో ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రాజకీయంగా కూడా అర్థం చేసుకోవాలంటే, ఆయన తెలంగాణలో ఆల్రెడీ ఆయన చేయదలుచుకుని చేసాడు. ఇంకో 15 ఏళ్ళ దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటాడు, లేదా నేనేమో ఉప ముఖ్యమంత్రి, లేదా ఇంకోటి ఏదో అంటాడు, మేము కలిసే ఉంటాం 15 ఏళ్ళ దాకా అన్నాడు. అంటే 15 ఏళ్ళ దాకా ఇక్కడ ఫిక్స్. ఇప్పుడు ఆయన రాజకీయం కొత్తగా ఇక్కడ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన రాజకీయంగా చేయాల్సిన తెలంగాణలోనే. రేపు పొద్దున తెలంగాణలో 2028లో కూటమి పనిచేయాలి. అక్కడ కూటమి పనిచేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్లో బీజేపీకి సపోర్ట్ చేశాడు ఆయన. రాబోయే ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తాడు. 28లో కలిసి పోటీ చేసినా పోటీ చేస్తారు కొన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఆయన తెలంగాణతో అవసరం ఉంది. తెలంగాణతో అవసరం ఉన్న సందర్భంలో తెలంగాణ వాళ్ళతో ఎవరన్నా కోరి పెట్టుకుంటారా? అంటే అది ఏదో క్యాజువల్ గా వచ్చిన దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడొద్దు. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఇలా చూడాలంటే మనం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తే గోడలు కట్టేశారు, బూతులు తిట్టేశారు, గోడ దాటితే ఏదో చేసేస్తా ఉన్నారు. మన ఇంట్లో వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఆ ఉద్యమం వేరు, ఆ ఉద్రిక్తతలు వేరు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చేసిన తర్వాత మనం ఇంకా ఉద్రిక్తతలు మనం మీడియాలో మనం చర్యలు చేసుకుంటే ఏమన్నా అర్థం ఉంటుందా? తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. బీఆర్ఎస్ గా మారిపోయింది. కాదు శ్రీరామ్ గారు, అంటే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు మీరు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్. నేను అందుకే ఉదాహరణ చెప్తున్నా. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసమే వచ్చిన పార్టీ బీఆర్ఎస్. అంటే మన దేశవ్యాప్తంగా కేవలం దీనికే తెలంగాణ అనిపించుకోకుండా మనం నేషనల్ వైడ్ ఆలోచించాలని ఉద్యమ పార్టీనే మారిపోయిన తర్వాత మనం మీడియాలో కూర్చుని ఇంకా మనం నేను తెలంగాణ, నేను కరీంనగర్, నేను ఖమ్మం, నేను వైజాగ్, నేను హైదరాబాద్ అనుకుంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలాగ. అందుకే నేను ఫస్ట్ చెప్పా. మరొక విషయం చెప్పండి శ్రీరామ్ గారు సరే తెలుగు జాతి. శ్రీరామ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక కామెంట్ కూడా చేశారు. ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి కూడా కోనసీమ జిల్లానే కారణము అనే విధంగా ఎందుకు ఆయన ఆ రకమైన కామెంట్ ఎందుకు చేశాడు? దానికి చెప్తానే, దానికే మనం మాట్లాడుకోవాలి. 100% ఆయన చెప్పింది వాస్తవం. 100% ఆయన చెప్పింది వాస్తవం. అది కూడా ఇలాగ చెప్తాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోతున్న పరిస్థితుల్లో ఎందుకు విడిపోవాలి, ఏంటి కారణాలు అన్న సందర్భంలో ఆంధ్రాలో ఉన్నదేంటి, తెలంగాణలో లేనిదేంటి, తెలంగాణలో ఉన్నదేంటి, ఆంధ్రాలో లేనిదేంటి, వీటన్నిటినీ ఆచితూచి అన్ని బేరీజ్ వేసే కదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకోవడం సందర్భంలో చెప్పిన ఏంటంటే, ఆంధ్రాకి అయితే ఇది కోస్టల్ రీజియన్ అంతా బోల్డ్ అంత ఉన్నది, కోనసీమలో బోల్డ్ అంత, గోదావరి వల్ల బోల్డ్ అంత, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పంటలు పండే ప్రాంతం ఉన్నది, మా రాష్ట్రం వెనకబడిపోయింది, మాది అప్లాండ్ లో ఉన్నది, పక్కనే గోదావరి వెళ్తున్నా కూడా మాది అప్లాండ్ లో ఉన్నది, మేము వెనకబడిపోతున్నాం, మాకు ప్రత్యేకమైన దృష్టి అవసరం అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. అదే దాన్ని అప్పుడు అందరూ చెప్పింది అదే. ఇక్కడ హైదరాబాద్ ఏమో ఉమ్మడిగా ఉంది, అప్పుడు విడిపోతామని తెలియదు కదా. కంపారిజన్ లో
హైదరాబాద్ ఎవరికి వస్తుంది ఇంకా అప్పటికి తెలియదు. హైదరాబాద్ సంగతి పక్కన మరి ఆంధ్రాలో ఏమున్నాయంటే దీనివల్ల ఆంధ్రాకి ఇవన్నీ ఉన్నాయి. విడిపోయినా కూడా ఆంధ్రాకి నష్టం లేదు, తెలంగాణకి సపరేట్ గా కొంత కావాలి, ప్రత్యేకమైన దృష్టి కావాలని అప్పుడు అందరూ మాట్లాడిన మాట, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కంపారిజన్ లో మాట్లాడిన మాట, దాన్ని ఆయన గుర్తు చేశారు. అంత మాత్రం చేత ఇందాక మనం ఇక్కడ చెప్పినప్పుడు ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ వచ్చింది, ఎంత అడ్వాంటేజ్ వచ్చింది. ఇక్కడ అమరావతి ఇప్పుడు ఎప్పటికి అవుతుందో తెలియదు, వైజాగ్ ఎప్పటికి డెవలప్ అవుతుందో తెలియదు. కానీ రాజధాని లేని రాష్ట్రంలో ఉంది సార్. మొత్తం రాష్ట్రాన్ని ఒక్క నిమిషం మొత్తం రాష్ట్రాన్ని మొత్తం పోషించిన హైదరాబాద్ తెలంగాణకి వచ్చింది. అంత మాత్రం చేత ఆంధ్ర వాళ్ళు ఎవరు ఏడవట్లా. ఇప్పుడు అటు వాళ్ళు ఏడ్చేది ఇటు వాళ్ళు ఏడ్చేది కాదండి. శ్రీరామ్ గారు నేనేమంటానంటే ఒకటి, శ్రీరామ్ గారు కంపారిజన్ కోసం తెలంగాణ వాళ్ళు శ్రీరామ్ గారు సార్, శ్రీరామ్ గారు నేనేమంటా ఇప్పుడు దీనిపైన అయితే రోజు రోజుకు వస్తుంది, దీనిపైన పవన్ కళ్యాణ్ కాస్త కామెంట్ చేసి దీనిపైన ఆయన రెస్పాండ్ అవుతే బెటర్ ఏమో. ఇది ఇంతటితో అయిపోద్ది. వేణుగోపాల్ నేను తెలంగాణ వాళ్ళ వైపు నుంచి 100% తప్పుగానే కనపడుతుంది. నేను తెలంగాణ వాళ్ళని ఎవరిని ఇప్పుడు కామెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టినా కూడా నేను వాళ్ళని కూడా తప్పట్లా, ఎందుకంటే దాంట్లో తప్పు లేదు. కానీ దాన్ని మనం పెంచొద్దు అంటున్నాం. ఇప్పుడు పెంచినా ఉపయోగం లేదు, ఎందుకంటే నేను అందుకనే చెప్పాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత ఇంకా మనం నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అనుకోవడంలో దీనివల్ల ఉపయోగం లేదు, రాజకీయంగా కూడా ఉపయోగం లేదు. నేను అదే అంటున్నాను, మీరు అన్నది కరెక్టే. మన మనుషుల మధ్య మనం ఎందుకు వ్యత్యాసాలు కొత్తగా ఇప్పుడు మనం సృష్టించాలి. ఒకవేళ మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారిని సారీ చెప్పమని అడిగితే నేను అదే అంటున్నాను. శ్రీరామ్ గారు ఇప్పుడు కాదు, శ్రీరామ్ ఇప్పుడు మీరు అన్నట్లు రాష్ట్రం విడిపోయి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అది ఇది అవసరం లేదు కదా అనేది ఇప్పుడు మళ్ళీ టాపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే మనం ఈ డిస్కషన్ పెట్టాం. నిజంగా మీరు ఇంటెన్షన్ గా అనలేదు, మళ్ళా తెలంగాణ ఆంధ్ర అనేది సరే మా మనసులో అయితే లేదు, తెలంగాణ ప్రజల మనసులో కూడా లేదు. ఈ మాట ఖచ్చితంగా మిత్రుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఎవరి మనసులో ఇప్పుడు ఆయన చెప్పారు కదా, టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అయిపోయింది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అయిపోయింది అంటే ఎలివేట్ అవుతాం అనుకుంటారు. అంతేగాని ఒక చిన్న క్యాజువల్ వాటిని పెట్టుకునేసి దాన్ని పెద్దగా చూడటం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దయచేసి దాన్ని ఇంతటితో ఇదే చేయండి. ఖచ్చితంగా మన మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో పొరపచ్చాలు అయితే ఎక్కడా లేవు. మేము కూడా బాధపడుతున్నాం. ఈ రోజు ఖచ్చితంగా అమరావతిని ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ అలాంటి సిటీగా డెవలప్ చేయాలని గత 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు వైసీపీ నాయకులే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కొమ్మలో దొక్కిన విధంగా అయిపోయింది. ఎక్కడ 3 రాజధానులను పేరు చెప్పేసి ఒక్క నిమిషం 3 రాజధానులను పేరు చెప్పి ఎక్కడెక్కడో అది ఇది చేస్తారు. మేము లేకపోయినా మేమే చాలా బదలు పడుతున్నాం. కానీ అయినా కానీ మేము ఈ రోజు మళ్ళా డెవలప్ చేసి అమరావతిని డెవలప్ చేస్తున్నాము అనేసి దీంతో ఆలోచిస్తున్నాం. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక మనుషులో మంచి ఆలోచన, మొట్టమొదటి ఆలోచన మంచి ఆలోచన ఏదంటే ఆయనకి తెలంగాణ అన్నా తెలంగాణ ప్రజలన్నా కూడా చాలా పోరాట యోధులు చాలా సార్లు పొగిడిన కాలాలు చాలా ఉన్నాయి. వాళ్ళలాగా ఆంధ్రాలో వచ్చి తిట్టిన కాలాలు ఉన్నాయి. వాళ్ళని చూసి నేర్చుకున్న పోరాట యోధము ఎట్టుంటుందో అని సరే ఎట్లా సాధించారని సరే దాని మీద మీరు ఆలోచించండి సరే. మా దగ్గర ఎన్నోసార్లు చెప్పింటారు సందర్భాలు ఉన్నాయి. అంతే చెప్తే ఈ రోజు చాలా చిన్న విషయము. దయచేసి దీన్ని ఇంతటితో ఖచ్చితంగా దయచేసి ఆపేసేయండి. మళ్ళీ దీన్ని ఎలివేట్ చేయడము, దీన్ని ఏదో ఎవరో రాజకీయ లబ్ధి కోసం ఎక్షన్ చేయడం అనేది కూడా కరెక్ట్. చాలా క్యాజువల్ గా విషయం. దీనిపైన పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అవ్వాలి. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అవుతారు. ఆయన కూడా ఇదే మాట చెప్తారు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను రాసుకోండి. ఏదో నా నోట్లో క్యాజువల్ గా వచ్చిన వాటిని ఇంత పెద్ద ఇదవుతుందనిసని తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతినే విధంగా నేను మాట్లాడినానా అన్న ఫీలింగ్ ఆయన మాట్లాడి ఆయన ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ అయితే ఉంటది. ఖచ్చితంగా వెయిట్ చేసి చూడండి. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఒకటిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళు క్యాజువల్ గా మాట్లాడారని అంటారు, కానీ సందర్భానుసారం అయితే కాదని నేను మొదలే చెప్పిన, అది తప్పు మాట్లాడడం అనేది మొదలే చెప్పిన. సో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అది పెడితే మిత్రులు ఇక ఇప్పుడు మాట్లాడుతున్న విధానంలో వాళ్ళు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది అని. హైదరాబాద్ తెలంగాణకు రాలేదు, తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది. అది మీరు క్యాజువల్గా అది ఇట్లా మాట్లాడకండి. ఇప్పుడు వైజాగ్ ఏడు ఉందంటే ఆంధ్రాలో ఉందనే చెప్తాం మనం. సో వైజాగ్ ఆంధ్ర వినండి, ఆంధ్రాకు వైజాగ్ వచ్చిందని మనం చెప్పము. సో ఇట్లా కాదు అది. సో కాబట్టి హైదరాబాద్ అనేది హైదరాబాద్ తెలంగాణ పార్ట్ అంతే. ఇక దాని గురించి ఎక్కువ ఏమీ కామెంట్ కూడా ఎవరు చేయకూడదు. కామెంట్ చేయలేదు. జనరల్గా చెప్తున్నాను, ఈ రోజు మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఇప్పుడు హైదరాబాద్ అంటే నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్,
ఆల్ ఓవర్ మన సౌత్ ఇండియాలో ఒక మంచి డెవలప్డ్ సిటీ, ఫాస్టెస్ట్ డెవలప్ సిటీ. కానీ ఒకదాన్ని చూసి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇలాంటి సిటీ లాగా రావాలనే ఆలోచన ఇన్స్పైర్ గా తీసుకోవాలి తప్పితే దాన్ని ఇన్స్పైర్ గా తీసుకోవాలి తప్పితే నేను ఏమంటే ఒకటే, హైదరాబాదు ఇది ఏ ఒక్కరికి సంబంధించిన అంశం అని మీ నియమం అందరిది హైదరాబాద్, దేశానికి హైదరాబాద్, మీరు అది మర్చిపోండి. అది కానీ తెలంగాణకు హైదరాబాద్ వచ్చింది కదా, తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది, అది మనం గుర్తించాలి ఫస్ట్. అది గుర్తించకుండా ఆ వర్డ్ను మీరు మాట్లాడడం వల్ల ఏమైందంటే అరే ఇది ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడింది, అరే అనవసరమైన విషయం మాట్లాడింది ఆయన, ఎందుకంటే అది సందర్భం లేదు. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు హేమ్ కుమార్ గారు అన్నారు ఏ సందర్భం లేకుండా మాట్లాడారు. సందర్భం లేకుండా తమిళనాడు ఉంది పక్కన, దాని గురించి కూడా మాట్లాడచ్చు. తమిళనాడు ఉంది పక్కన, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఉంది, తెలంగాణ ఎందుకు తీసుకున్నాడు ఆయన పాయింట్? తమిళనాడు నుంచి అంటే వాళ్ళు ఎప్పుడో తమిళనాడు నుంచి ఎప్పుడో విడిపోయారు కాబట్టి నేనైతే రాజేష్ గారి తరఫున డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు దీని మీద క్లారిటీ ఇచ్చారు. అవును, ఖచ్చితంగా అవుతారు సార్, ఖచ్చితంగా అవుతారు సార్, శ్రీరామ్ గారు ఖచ్చితంగా అవుతారు. క్లారిటీ ఆయన కూడా ఎప్పుడు దాని ఏదో విద్వేషంగానో లేకపోతే ఆ కోపంతోనో అక్కసుతోనో మాట్లాడిన మాట కాదు, క్యాజువల్ మాట. ఖచ్చితంగా ఇది మన తెలంగాణ ప్రజలు, మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజల్లో మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా ఆయన చెబుతారు, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా దాని మీద ఒక ఇది ఉంటుంది, ప్రెస్ మీట్ ఏదో పెట్టి రిలీజ్ చేసి చెప్తారు ఖచ్చితంగా. వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రీరామ్ గారు మీ దగ్గరకు వస్తాను ఒకసారి. వేణుగోపాల్ గారి మాటలు, ఇప్పుడు ఆయన తెలంగాణ గురించి ఏమన్నా బ్యాడ్ గా మాట్లాడితే నష్టపోయేది ఆయనే, జనసేన పార్టీ నష్టపోయేది జనసేన పార్టీ. అట్లా ఆయన ఎందుకు చేసుకుంటాడు? బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి, ఇప్పుడు మనకేమి ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చేసి అర్జెంట్ గా పోటీ చేసే ఉద్దేశంలో పెద్దగా లేరు. మొదట్లో ట్రై చేశారు కానీ ఇప్పుడు లేరు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగ ఉందో తెలుసు. బీజేపీ అంటారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఒకటే. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఈ రోజున్న రాజకీయ నాయకులకి కొత్తగా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో పోటీ చేసి అవంతా అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్కి అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాలి. చిన్న లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అవసరం ఉంది. తెలంగాణ ప్రతి ఒక్కళ్ళతోటి పవన్ కళ్యాణ్కి అవసరం ఉంది. అలాంటప్పుడు వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు చెప్పండి? సింపుల్ లాజిక్. ఆయన ఏదో మాట్లాడేశాడు, ఓకే, నోరు జారిపోయింది, అయిపోయింది. అందుకనే నేను ఆ పవన్ కళ్యాణ్ వైపు విన్న తర్వాత నేను అనుకుంటా అంటే ఆయన కావాలని అయితే అనలేదు. కానీ తెలంగాణ మిత్రుల వైపు నుంచి నేనే డిమాండ్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఇమీడియట్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవును, కరెక్ట్. మీరు అట్లా ఇంకోటి శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు మీరు అన్నట్లు సార్ ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడారు అనేది మనం చూసి ఉంటాం. నిన్న కూడా నేను డిస్కషన్ పెట్టాను. మొన్న సేమ్ ఇదే ఇక్కడ టూర్ తిరిగే సమయంలో రెక్కి నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై ఎవరో అజ్ఞాత వ్యక్తి, ఆ వ్యక్తి వైసీపీ నేత, రెక్కి నిర్వహించారు. దీనిపైన కూడా మనం చూసాం, నిన్నటి నుంచి నడుస్తుంది. మళ్ళీ ఈరోజు వివరణ ఇచ్చారు, లేదు అతను జనసేన నాయకుడే, గతంలో ఎప్పుడో వైసీపీ. అంటే ఎందుకు ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఈ పార్టీలో? ఒకటి, నేను పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాదండి, మొదటి నుంచి కూడా ఆయనకి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆయన మీద ఎప్పుడైనా అటాక్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది క్లియర్. ఇది ఇప్పుడు మన ఆంధ్ర ఇంటెలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ వచ్చినది కాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచే ఉన్న రిపోర్ట్. అందుకే ఆయన మీరు చూస్తే ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలనున్నా, ఏదన్నా అవ్వాలనున్నా కూడా ఎక్కడా కూడా పాదయాత్ర చేయరు. జనరల్ గా మనం పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటాం, కానీ ఆయన పాదయాత్ర చేయడు. ఎందుకు చేయరు అంటే ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. చాలా డేంజర్ ఉందండి. అది 2-3 సార్లు ఇలాంటి డౌట్లు రావడం వల్ల వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడంటే ఇతని విషయంలో క్లారిటీ వచ్చేసింది ఇమీడియట్ గా. ఎందుకంటే అతనే రెస్పాండ్ అయ్యాడు. ఎవరి మీద అయితే అనుమానం వచ్చిందో అతను కూడా రెస్పాండ్ అయ్యాడు. నేను ఇంత ముందు వైసీపీలో ఉన్నాను, 3 ఏళ్ళు బట్టి నేను జనసేనలోనే ఉన్నాను. అయితే ఏంటంటే అందరికీ ఐడెంటిఫికేషన్ లేని వ్యక్తులు ఎవరన్నా పవన్ కళ్యాణ్కి బాగా దగ్గరగా వస్తే ఆటోమేటిక్ అనుమానాలు వస్తాయి. అయితే అంత అనుమానం వచ్చేదాకా అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ లేదంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పెద్ద డౌట్. అంటే ఇప్పుడు అతను ఈ రోజు అంటే అతను జనసేన వ్యక్తి అయ్యాడు, ఓకే ఫైన్. జనసేన వ్యక్తి లేదంటే వైసీపీ వ్యక్తి అనేది సమస్య కాదు. వైసీపీ వాళ్ళు ఎందుకు ఉండకూడదు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వైసీపీలో ఉంటారు, వాళ్ళు ఉంటే తప్పేం లేదు. కానీ అనుమానాస్పదంగా ఉండే వ్యక్తుల్ని అంత దగ్గర దాకా సెక్యూరిటీ వాళ్ళు ఎలా అలౌ చేశారు? 1 చోట 2 చోట్ల కాదు, 3-4 చోట్లకి అలౌ చేశారంటే అంటే పాస్ తీసుకొచ్చాడంట, పాస్ తీసుకున్నారంట శ్రీరామ్ గారు. అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే ఆ మధ్యలో వాళ్ళ అతను కూడా ఒక పాస్ ఇచ్చారంట. అదే అంటే ఆ పాస్ ఇవ్వడం అనేది తప్పండి. నేను అతను ఏమన్నా స్టేట్ నాయకుడా లేదంటే ఇంకా ఆ జిల్లా స్థాయిలో జిల్లా జనసేన అధ్యక్షుడా
ఎందుకు అంత దగ్గరగా ఎందుకు పాస్ ఇచ్చారు, అంత దగ్గరగా ఎలా రానిచ్చారు? ఈ పాసులు ఇవ్వడంలోనే పెద్ద తలకైన ఇప్పుడు మీకు నాకు ఇచ్చారంటే ఏదో ప్రశ్న ఇస్తారు. ఇప్పుడు ఈ మామూలు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అంతా కార్యకర్తలు ఉంటారు, అందరికి ఇచ్చేస్తారు పాసులు. పాసులు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళని ఎక్కడి దాకా రాణిస్తున్నాం? అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి వీళ్ళిద్దరికీ కూడా Z+ ఇది చాలా Y+ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ థ్రెట్ ఉంది. సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ థ్రెట్ ఉంది. థ్రెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా అలౌ చేస్తున్నారు? ఒకటి. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఏంటంటే, మీరు మరీ వెళ్ళిపోతున్నారు జనాల్లోకి, వెళ్తాం కరెక్టే, నాయకుడిగా జనంలోకి వెళ్తాం కరెక్టే, కానీ మీరు మరీ జనంలోకి వెళ్ళిపోతే మీకు ఆ థ్రెట్ ఉంటుంది, కొంచెం సెక్యూరిటీని కూడా చూసుకుని వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళ మీద అనుమానం రావడం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా కొంచెం చూసుకుని ఎంత దగ్గరికి వెళ్ళాలి జనాలకి, ఎంత దూరంగా ఉన్న దాన్ని అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. జనంలోకి వెళ్ళొద్దని నేను చెప్పను, జనంలోకి వెళ్ళకపోతే అసలు నాయకుడు. అంటే ఒకటండి శ్రీరామ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది అంటున్నారు. అంటే ఎక్కడ ఈ ఎక్కడి నుంచి థ్రెట్? ఆయనకు మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉందా, లేక ఈ రాజకీయ ఏ రకంగా థ్రెట్ అతను అనేది? అది క్లారిటీ అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉంటుంది, మనకి ఇవ్వరు కదా, మనకి చెప్పరు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. ఆయనకే 1-2 సార్లు అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఉంది. అది కూడా అది ఎవరి నుంచి అనేది చెప్పడం. ఇప్పుడు మావోయిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు మొన్న మావోయిస్టులు అందరూ కూడా అసలు మనకి ఏలూరులో ఎందుకు దొరికారు, లేదంటే బెదవాడలో ఎందుకు దొరికారు, వాళ్ళంతా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు మనం ఏం చెప్పలేం. ఇది అవును ఇది కాదు అని మనం చెప్పలేం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు నేను చెప్పట్లా, కానీ ఏదైనా ఉండొచ్చు, అది ఎట్ల నుంచి అయినా రావచ్చు. ఆ సెక్యూరిటీ థ్రెట్ ఉన్న వ్యక్తులు వాళ్ళందరి వాళ్ళు స్వయంగా వాళ్ళు జాగ్రత్త పడాలి, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు జాగ్రత్త పడాలి. లేకపోతే ఏంటంటే మామూలు ఇప్పుడు అతని మనోభావం దెబ్బతింటుంది. నాకు ఎవరైతే జనసేన వైపు నుంచి పాపం అతను వచ్చాడో అతని మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. పాపం నేను పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వస్తే నన్ను అనుమానించడని చెప్పి నన్ను ఏదో టెర్రరిస్ట్ లాగా చూసినారని అతను కూడా బాధపడి ఉంటాడు కదా. సో వీటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా ఉండవలసిన సెక్యూరిటీ. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆదివాసీ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాదు, ఎంత దగ్గర దాకా వెళ్ళొచ్చు అనేది కూడా మీ సెక్యూరిటీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు నడుచుకుంటే కనుక మీకు ఇబ్బంది ఉండదు, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఏంటంటే హేమకుమార్ గారు నిజమేనా సార్? ఇప్పుడు మొన్న కూడా చెప్పారు సార్, మీటింగ్ లో ప్రజలకు ఉద్దేశించి చెప్పారు. నేనేదో వచ్చి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ప్రజల వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజల్లో అమాంతంలో. ఎందుకంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా సరే ఎక్కడైనా కావచ్చు, డబ్బులు ఇస్తే మీటింగ్లకు వచ్చేది ఇది జరుగుతుంది. చూద్దాంలేండి ఏం చర్చ. ఓకే రైట్. మొత్తానికి అంటే ఇదే కాదు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఏదైతే తెలంగాణ పైన కామెంట్ చేశారో ఇది ఆయన తప్పిదము, అంటే తెలుసో తెలియకంటే ఏదో క్యాజువల్గా మాట్లాడారు తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఏప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పకపోయినా కూడా తెలంగాణ సమాజం మాత్రం తప్పుపడుతుంది. ఎందుకంటే ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది తెలంగాణ పైన. సో దాంతోపాటు ముఖ్యంగా థ్రెట్కి సంబంధించి ఆయనకు కూడా కొంత భద్రత పెంచాల్సిన అవసరం ఉందనే విధంగా కూడా చెప్తున్నారు. హేమకుమార్ గారు అదే ఆ విధంగా ప్రజల్లో ఆటోమేటిక్ గా ఆయనకి జనం వచ్చేస్తారు. జనంలో వ్యక్తి కాబట్టి మామూలుగా ప్రజలైతే ఒప్పుతూ ఉంటారు. బట్ దీంట్లో ఏంటంటే మొన్న సూచించింది ఏంటంటే, నేను కనీసం ఎక్కడో చోట ప్రజల్లో నిలబడి వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చేటప్పుడు స్వీకరించేటప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది అత్యుత్సాహంతో, వాళ్ళ అత్యుత్సాహం కూడా అనలేము, వాళ్ళ అభిమానము ఇంకొక చోట దాంట్లో కూడా కొంతమంది ఇక్కడ మాకు జరుగుతున్న యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పాలిటిక్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉందండి. మనం ఎట్లా అంటే చెప్పలేని అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఇందాక శ్రీరామ్ గారు కూడా చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలా ఆయన అనే సెన్స్. అంటే ఎందుకంటే ఇక్కడ టార్గెట్ చేశారు, కొంతమంది టార్గెట్ చేశారు. వైసీపీ పార్టీ ఏదైతే ఓడిపోయిందో దానికి
మైండ్ లో పెట్టుకొని కనీసం వాళ్ళు డైజెస్ట్ 11 సీట్లు వచ్చిందని దాన్ని డైజెస్ట్ చేసుకోలేక దాన్ని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేయడమో, అది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమో, ఇంకోటి చేస్తున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాలకు పోయిన సమాచారం కూడా ఆ విధంగా ఉంది. కానీ దాన్ని జాగ్రత్తగా ఉంటున్నాము. అదే విధంగా ప్రజలకు కూడా సూచించేందంటే, మీరు గవర్నమెంట్ వచ్చి నా మీద పడిపోవడం వల్ల ఇంటెలిజెన్స్ పోలీసుల వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మీరు కొద్దిగా ఓపిక్ గా ఉన్నారంటే ఖచ్చితంగా వినతి పత్రాలు మీరు స్వీకరించి, ఎందుకంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు వినతి పత్రం తీసుకున్నారంటే దాని మీద 100% న్యాయం జరిగినట్టే. ఎందుకంటే ఆ విధంగా దాని ప్రతి ఒక్క వినతి పత్రము ఆయన టీం వచ్చి చూసి వెరిఫై చేసి ఎవరెవరు సమస్యలు ఫాలో అప్ చేసి ఈ రోజు కూడా సరే, గత ప్రభుత్వంలో నుంచి ఈ రోజు కూడా సరే జనవాణి కార్యక్రమం మంగళగిరిలో జరుగుతున్నదంటే ప్రతి ఒక్క అంశం మీద ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇబ్బంది కలిగింది దాని మీద రియాక్ట్ అయ్యి వాళ్ళకి నిజంగా న్యాయం అయితే ఖచ్చితంగా న్యాయం జరిగిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఈ వినతి పత్రాలు స్వీకరించడానికి నేను వస్తున్నాను. మొన్న ఇంకొక వ్యక్తి కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఫ్లవర్ బొకేట్స్ అవన్నీ తీసుకొస్తే నేను అది కాదు, నాకు ఫస్ట్ సబ్జెక్ట్ మాత్రం చెప్పండి అని సెన్స్ అని కొద్దిగా ఆర్ట్స్గానే చెప్పాను. నాకు ఎందుకంటే దీన్ని స్వీకరించడం కోసం కాదు, నీ సమస్యల మీదనే నేను ఎక్కువ టైం ఉంటుంది, కానీ దీని మీద అంతా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు అనేసి సున్నితంగా చెప్పారు ఆ విధంగా. సో ఈ మాదిరిగా ఉన్న దీంట్లో ఆయన ఖచ్చితంగా దాన్ని కేర్ తీసుకోవాలా. ఇంటెలిజెన్స్ వర్గాల్లో చెప్పే విషయాలు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. మాకు కనీసం తిరుపతి జిల్లా కానీ ఇప్పుడున్న పర్యటనకు వచ్చినప్పుడు కూడా ముందుగానే ఇంటెలిజెన్స్ వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ అన్ని సర్వే చేసి ఎలా ఉన్నాయంటే మెటల్ డేటింగ్ అన్ని చెక్ చేసి మళ్ళీ మీటింగ్ లోపల పోయేటప్పుడు కూడా మెటల్ డేటింగ్ చెక్ చేసి పోతున్నారు. ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉందన్న విషయం ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చింది, వాళ్ళు చెప్పారు ఈ విధంగా మీరు జాగ్రత్త పడాల్సిందే. అయినా కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ప్రజల్లోకి వెళ్ళక తప్పదు. ఆ విధంగా అమాంతం నేరు దూసుకెళ్ళిపోవడం, కొన్న వరదల్లో వచ్చినప్పుడు కూడా పొలాల్లో ఆయనంతగా ఆయన పోయి మామూలుగా గట్టి మీద ఉన్నప్పుడు చూస్తాను నేరుగా పొలాల్లోకి వెళ్ళిపోయేసి ప్యాంట్ పట్టుకొని పొలాల్లోకి వెళ్ళిపోయేసి ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం అనేసి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్ మీరు తప్పవు. అలాంటివి కొన్ని ఆయన కూడా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కుందామన్న భావోద్వేగంతో వెళ్ళే అంశమే తప్పితే ఆయన సెక్యూరిటీలు ఇవన్నీ కూడా ఆలోచించారు. కానీ మా సూచనలు కూడా ఏంటంటే ఖచ్చితంగా సెక్యూరిటీ సూచనలు ఆలోచించి, ఎందుకంటే అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతారు అనేది ఉద్దేశంతో మాకు కూడా మేము కూడా మా కేడర్ కూడా చాలా వరకు దాని మీద, ఎందుకంటే మేము కొంతమంది మేమే సెల్ఫ్ గా వచ్చి ఎవరెవరు బయట వాళ్ళు ఉన్నారు మాకు తెలుస్తుంది, ఎక్కడెక్కడ క్యాడర్ ఎవరెవరు బయట వాళ్ళు ఉన్నారని కొంతమంది మేము ఇంటెలిజెన్స్ వాళ్ళతో కానీ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా కలిసి ఎక్కడెక్కడ చూసుకోవాలని సార్ మేము వాళ్ళకి సహకరించి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరెవరు ఒకరినొకరు కలుసుకొని చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు నుంచి ఎవరెవరు ఉన్నారు పార్టీలో అనేసి అంశం మీద కూడా మేము ముందుకు పోతుంటాం. ఈ విషయం ఖచ్చితంగానే మాత్రం ఆయన కూడా కొద్దిగా సీరియస్ తీసుకొని ఆచితూచి అడిగాల్సిన పరిస్థితి కూడా ఉంది. సెక్యూరిటీ పరంగా ఆయన కొద్దిగా ప్రజల్లో పోయేటప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము సూచిస్తున్నాం. కానీ ఒకటి శ్రీరామ్ గారు చివరిగా సమయం లేదు. సో ఈ లెక్కన ఈ పవన్ కళ్యాణ్ గారికి భద్రత కూడా పెంచాల్సిన అవసరం ఉందంటారా, లేక సరైన భద్రత లేదా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకి? భద్రత పెంచినా కూడా ఇంక ఇబ్బంది, చాలు భద్రత ఇప్పుడు లేకపోలేదు ఆయనకి. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత భద్రత పెట్టాలంటే అది అన్నిసార్లు సాధ్యం కాదు. కానీ ఆయనే జాగ్రత్త పడాలి, కొంతవరకు ఆయనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మామూలు రాజకీయ నాయకుడు కాదు ఆయన, మామూలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రెండు కూడా ఉన్నాయి కదా ఆయనకి, ఒకటి కాదు. మిగతా వాళ్ళందరికీ రాజకీయ నాయకులే, కానీ ఇతనికి రాజకీయ నాయకుడు ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు లేదు, అందరిని పార్టీ వాళ్ళు వచ్చేస్తారు ఆయన దగ్గరికి. సో అందువల్ల ఈయన కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఇంకా అవసరం. అది కాకుండా ముందు అసలు పాసుల విషయం చాలా జాగ్రత్త చూడండి. ఎందుకంటే నేను జనసేన వాళ్ళకి చెప్పేది ఏంటంటే పోలీస్ శాఖకు కూడా ఆ పాసుల విషయం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. మీరు ఎవరైతే అత్యవసరంగా ఆయన కలవాల్సిన వాళ్ళు ఉన్నారో, లేదంటే జిల్లా స్థాయిలో హెడ్స్ ఎవరైతే ఉంటారో, జనసేన హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇవ్వండి. ఇస్తే కనుక ఆయన కొంచెం సేఫ్ గా తిరగలుగుతాడు. లేకపోతే ఆయన జనంలో తిరుగుతున్నా కూడా ఆయనకు అనుమానం ఉంటుంది, నా పక్కన ఎవడున్నాను ఏం చేయడానికి, నా వెనకాల ఉన్నాడు అనే డౌట్ లోనే తిరుగుతుంటాడు ఆయన కూడా. సో ఆయన పని మీద శ్రద్ధ కన్నా కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే అది వేరే విషయం, కానీ ఉంటుంది కదా మనసులో అయితే ఉంటుంది కదా. ఇవన్నీ మనం పైకి మాట్లాడి మనం ఒకటే అయితే చెప్పిన అయితే నేను డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం సెక్యూరిటీ అంతా తీసేయండి. ఆయన బాగా పెద్ద సినిమాలో లాగా బయట కూడా హీరో అట. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ అడగండి,
సెక్యూరిటీ అడగండి ఎవరి మీద మీకు కాదులే, పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది, మీరు అంటే సెక్యూరిటీ పెంచాలి. మీకు ఎవరి మీద అనుమానం ఉంటే జనసేన తరపున ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేయకండి. ప్రభుత్వం మీకోసం ఎందుకు ఎంక్వైరీ చేయాలి? మీరు హీరో మాట్లాడద్దు. మీలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ లేకుండా చేస్తారు. ఇలాంటి మీరు ఆయనకున్న సెక్యూరిటీ మొత్తం విత్డ్రా చేయమని డిమాండ్ చేయండి. శ్రీరామ్ గారు అంటే ఒకటి హేమకుమార్ గారు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం శ్రీరామ్ గారు హేమకుమార్ గారు ఒకటి హేమకుమార్ గారు ఒక నిమిషం మీరు ఒక నిమిషం హేమకుమార్ గారు ఒక నిమిషం నేను చెప్పేది మీరు వినండి. మీ నాయకుడు మీకు గొప్ప, కానీ మాకు ఉప ముఖ్యమంత్రి మాకు ఎక్కువ, మా ఉప ముఖ్యమంత్రి మాకు ఎక్కువ. అవును సరే సార్, అంటే ఏ ఉద్దేశం చెప్తున్నాను సార్, కనీసం వినండి, ఏం చెప్తున్నాను వినండి. సమయం లేదు సమయం లేదు ప్లీజ్, సమయం లేదు. హేమకుమార్ గారు ప్లీజ్ వదిలేండి, సమయం లేదు. హేమకుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆవేశపడకుండా మీరు రన్నింగ్ కామెంటరీ చేయకండి, నేను చెప్పేది వినండి. నాయకుడు వినండి అంటున్నా. మీ నాయకుడు నిజంగా హీరో, బయట కూడా హీరో అయితే వినండి. మీ నాయకుడు బయట కూడా హీరో అయితే అవ్వచ్చు, కానీ అతను మళ్ళీ ఇంకొక రాజీవ్ గాంధీ కాకూడదు. మా బాధ అది. మీరు మా నాయకుడు సెక్యూరిటీ పట్టించుకోవడం ఏంటి? సెక్యూరిటీ శ్రీరామ్ గారు లేదు, సమయం అయిపోయింది. అలా కాదు, మీరు కూడా ఒకటి హేమకుమార్ గారు ఒకటి ఏంటంటే శ్రీరామ్ గారు అన్నదంటే తప్పు లేదండి. ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయం లేదు. నేను అనే ఉద్దేశం ఏంటంటే ఆయన సెక్యూరిటీని చూసుకునే పోవాలా, ఆయన సెక్యూరిటీని చూసుకోకుండా ఆయన దిగెళ్ళిపోతున్నాడు, ఆయన చూసుకొని పోవాలని అంశం మీద నేను మాట్లాడుతున్నా. అర్థం చేసుకొని దాని గురించి పెద్ద వాస్తవం కాదు. నేను సెక్యూరిటీ కల్పించమంటే నేను చెప్పేది సార్, మీరు నేను చెప్పేది ఆయన సెక్యూరిటీని అనుసరించి పోవట్లేదు, సెక్యూరిటీని అనుసరించి పోవాలా, ఆయన అంతగా ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు అనే అంశం మీద నేను చెప్తున్నాను. నేను మాలాంటి వాళ్ళు కాదండి, మేమే కూడా చెప్తున్నాం. ఆలోచించి మీరు అడుగుయండి. ప్రజల్లో పోయేటప్పుడు కూడా మీ అంతకు మీరు బ్లెండ్ గా వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ సూచనల ప్రకారమే మీరు ప్రజల్లోకి వెళ్ళాలని అనేసి అంశం మీదనే నేను చెప్తున్నాను. దాన్ని కూడా కాబట్టి నేను విశ్లేషణ చేసుకొని నేను ఏం చెప్తున్నాను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటామండి. మా నాయకుడు కావాలా, మా ప్రొటెక్షన్ కావాలంటే మేము కూడా ఆలోచిస్తున్నాం. మా నాయకుడు కూడా సెక్యూరిటీ మాట వినాలా, వాళ్ళు చెప్పినట్టు సూచించినట్టు ఆయన పోవాలన్న ఆలోచనతో మేము చెప్తున్నాం. ప్లీజ్ సమయం లేదు హేమకుమార్ గారు, సమయం లేదు ప్లీజ్. థ్యాంక్ యూ చర్చల పాలనందుకు హేమకుమార్ గారికి అండ్ అదేవిధంగా శ్రీరామ్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, చర్చల పాలనందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి రెండు అంశాలు. ఒకటి పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన మాట్లాడిన కామెంట్స్ ఏవైతున్నాయో దానిపైన వెంటనే ఆయన విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆయన దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ రకంగా అనాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజల కళ్ళుబడే ఈరోజు కోనసీమ కొబ్బరి తోటలు అన్నీ కూడా పాడైపోయిన కామెంట్స్ అయితే దానిపైన విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన తెలంగాణలోనే కొంత ఫైర్ అవుతున్నారు. సో దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణకు కూడా కొంచెం భద్రత పెంచాల్సిన అవసరం, పవన్ కళ్యాణ్ కూడా భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఒక థ్రెట్ ఉంది అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏ రకమైన భద్రత ఉంది ఏంటి, మరి ఏ రకమైన థ్రెట్ ఉంది, ఆయనకు భద్రత మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పెంచబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ కదా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జనాల్లోకి వెళ్ళినప్పుడు చూసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ ఏ రకంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ రకంగా ఆయన ముందుకు వెళ్తేనే బాగుంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 సామారెడ్డి అర్పణ.